పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సానబోయిన సత్యనారాయణ చిరకాల కోరిక నెరవేరింది. సిద్ధాంతం పర్యటనకు వస్తోన్న సీఎం చంద్రబాబుని ఎలాగైనా కలవాలంటూ సత్యనారాయణ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై సీఎం చంద్రబాబు అప్పట్లోనే సానుకూలంగా స్పందిస్తూ సిద్ధాంతం సభలో కలుద్దాం తాత అంటూ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. చంద్రబాబు గారిని ఎప్పుడైనా చూసావా? హైదరాబాద్ వెళ్తే కాపాడతాడే కాపాడు. ఇప్పుడు ఏం నువ్వు చంద్రబాబు గారిని చూడాలా? చంద్రబాబు గారిని చూస్తావా? చూడాలి. మన సిద్ధాంతం వస్తున్నారు ఎప్పుడు? మంగళవారం 9ని ఈ నెలలోనే వస్తున్నారు. గడ్డాల దిబ్బ ఉంది. పట్టా పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి నువ్వు ఉండాలి అయ్యాల మన ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. మన ఇద్దరం వెళ్దామా? ఎక్కడే కదా గట్టలు దెబ్బ చూద్దాం. మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. ఉంటే చంపేస్తాడంటే మా తేజీ మీద ఉంటాడైనా మనం తప్పించుకుని నింపాదంగా చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారి అని నమస్కారం పెట్టామనుకో మనకి ఆ మహానుభావుడు గాలి తగిలితుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు. అవునా? శుభ్రంగా మన కాళ్ళకాడికి వచ్చేస్తున్నాడు. చూడాలి. మహానుభావా నువ్వు సలగా ఉండాలి అని చూసి శాంతిస్తాడు. ఇలాగెలా చేసి ఆపుతాడు. మనిషి మంచోడా? ఎత్తు మంచోడు. చూస్తావైతే చంద్రబాబు గారు వస్తే చూస్తా. నువ్వు పొట్టిదానికి వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. పోనీ చూద్దాం. సొయ్యంగా చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అది దండం వేస్తాడా? నువ్వా? బాబు ఇలాగంటాడు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు గట్టలు దెబ్బ మంగళవారం. వస్తావైతే మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. చంపేస్తారా? ఏంటనగా పీరిగా జారిపోతావా? ఏమో నాకు భయం వేస్తుంది తొక్కేస్తారేమోని. తొక్కలకి ఎక్కడో ఎప్పుడైనా చంద్రబాబు అన్నట్టుగానే సీఎం చంద్రబాబు తన మాటను నిలబెట్టుకున్నారు. సిద్ధాంతం సభ వేదిక వద్దకు సత్యనారాయణను పిలిపించుకొని ముచ్చటించారు. ఎంతో ఆప్యాయంగా వృద్ధుడి యోగక్షేమాలను సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి తనలాంటి సామాన్యుడిని గుర్తుపెట్టుకుని వేదికపై చూపిన ప్రేమను తలుచుకుంటూ సత్యనారాయణ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. రైట్. సీఎం చంద్రబాబు చెప్పింది చేస్తాడంటున్న సానబోయిన సత్యనారాయణతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. సత్యనారాయణ గారు చాలా వైరల్ అయిపోయారు ఈ 2-3 రోజుల్లోనే. తాత మనతో ఉన్నారు. తాత ఏంటి పరిస్థితి? కలిసావా సీఎం చంద్రబాబు గారిని? చంద్రబాబు గారిని కలలేదు. ఎత్తుకుని ముద్దాడేసాడు. నేను ఏమైనా చెయ్యట్టుకున్నాడా? ఎప్పుడు లేదు. మమ్మల్ని పట్టుకోడు. ఎత్తుకుని ముద్ద చేసేది నలిపేస్తాడు గట్టిగానే. బాబా దింపండిరా బాబా దింపండిరా బాబా అని దాని మీద తాత నీ సమస్యలు ఏంటి అన్నాడు. చెప్తున్నాడా? బాబు నా పెద్ద కొడుకు అమాయకుడు చాలా దారుణంగా ఉన్నాడు హాస్పిటల్లోను. విజయవాడ ఏదో ఆశ్రమం కృష్ణ ఏదో హాస్పిటల్ అంటే నాకు రావా పేర్లు ఆ కొన్నాడంట బాబా. ఇప్పటికి 2,20,000 ఖర్చు పెట్టానా. ఇంకా నా దగ్గర కానా లేదు. మళ్ళా రేపు బుధవారం నాడు 15,000 ఎట్టుకుని 20,000 ఎట్టుకుని రమ్మను. అప్పుడు అది తగ్గితే సరాసరి తగ్గపోతే 2 50,000 అయిపోతాయి ఫోటోలు తీయడానికి అని ఫోన్ చేశాడు. అవన్నీ చెప్పేసాడు. నువ్వు మాట్లాడుకో అది ఏదో నేను చూసుకుంటాను ఇల్లు అన్నాడు హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు. అల్లం నొప్పి ఎత్తికి నేను నలిపేసాడు కడుపు గిడుపుని యథార్థంగా. ఆ తేజీ ఆయన పదవిలోకి ఎప్పుడు వచ్చింది కానీ చాలా ముట్టుకోలేదంటే ఏమన్నా కాదు. మీరు ఎంత చెయ్యాలి నాకు చుట్టమైనా యాన్ని ఎత్తుకున్నాడా నలిపేశాడు బాబు. ఎత్తుకుని ముద్దాడేశాడు. మరి అందరూ అసలు ఏమన్నారు తెలుసా? కామెంట్లు కలవడు ఊరికే అలా చెప్తారు. ఆ చంద్రబాబు దూరంగా చూడాలన్నారు. అదే చూస్తాడు. అలా తప్పది. అలా చూడకూడదు. కడుపు నిండా కూడెట్టు చూడాలి మనం. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఏంటి
2 రోజుల దాకా అనవాకలేదు నాకు, అంత బలం వచ్చింది నాకు. చంద్రబాబు నాయుడు ఎవరిస్తాడా, ఇల్లు గంటి పెడతాడా, నా కొడుకు ఇప్పుడు 1,00,000 2 లక్షలు అవుతుంది, ఎవరిస్తాడు? నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కొనుక్కుని నేను బాగుంటానే అన్నాడు, ఇలాగ నవ్వుతాను. శాన్బాబు అన్న డైలేజ్ రోడ్డు పాడైపోయింది అన్నాడు. రోడ్డు మేలు రోడ్డు 4 మైళ్ళు 4 మైళ్ళు వేయాలి అన్నాడు, అయిపోతుంది అన్నాడు. అంతే వెళ్ళొస్తానన్నాడు, నేను దిగొచ్చేసాను. ఇది ఉన్నాక ఎండో చంద్రబాబు గారు అన్నావు కదా, ఎండో చంద్రబాబు గారిని పిలుస్తాను, అలాగే పిలిచావా? పిలిచాను. జై చంద్రబాబు నాయుడుకి జై అన్నాను. తార కూడా తాగాను నేను, తాగితే నిన్నానా జాగ్రత్త తాగు తాగు అని చెయ్యేసాడు. ఇలాగా ఆ మాట కూడా చెప్పేసాను. 200 కొద్దిగా మందు పుచ్చుకుంటాను. 23 రూపాయలు 228 కాయ తెచ్చుకుని 3 రోజులు తాగుతాను. సన్నమాటలకే మరి వయసు అయిపోయింది కదా, ఇవన్నీ ఇంత సప్పడిపోతాయి. అదో సుక్క ఇంతో సుక్క నీళ్ళు వేసుకొని తాగావనుకో మామూలుగా ఉంటుంది మన గానం. అది అంటే నువ్వు కాయ ఇచ్చావని ముట్టుకోమో 4 రోజులు తాగుతాం. నిన్న ఎవరు ఇంత దాకా తీసుకొచ్చారు? ఈ పిల్లలేనా? పొద్దున్న ఇదిగో వీడు మా బాబు వీడు తీసుకొచ్చాడు. సిద్ధాంతాన్ని ఉన్నాం అలాగే ఈయన మొత్తం 1-2 మాసాలు పట్టించి 2 పూటలు పాకడికి వచ్చేస్తాడు. ఏదో అయ్యి తీసుకొస్తాడు, పాటలు పాడతాడు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి పనిచేసావు, కండు వేసావు. ఇదిగో కొత్త బట్టలు మార్చిపోవాలి, అలా వండుకూడదు. మార్చిపోవాలి, నీటిలో ముంచేయాలి, తడిపేయాలి. కొత్త బట్ట ఎన్నాలో కట్టుకుని వీడియోలో ఎప్పుడు నిన్ను మామూలుగా చూసాం, ఎంచక్క జమీందార్ గారు లాగా కండువా వేసావు, తెల్ల చొక్కా పంచే. ఏమన్నారు బాబు గారు? ఏమన్నారు? ఏమంటారు, కడుపు ఉప్పుతుంది. ఏమన్నా నీ పని అంతా నేను నెరవేర్చానని చెప్పి ఎత్తేసుకున్నాడు, గిర్రగా తిప్పాడు, నా కొడుకుంతా నొక్కేశాడు. నీకేం కాదు సమస్యలు చెప్పరన్నాడు. ఈ 3 చెప్పారా నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఇంకా ఏంటి ఇస్తానన్న వాడు 10 పద్దాకా అడిగామనుకో చంపేస్తాడు. అవునే కదా? ఏంటి ఇంత దాకా తీసుకొచ్చారు తాతనే, చాలా ఆనందంగా ఉన్నాడు ఈ వయసులో, ఇంత హ్యాపీగా. మీ టీం మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నారా? దక్కింది. ఎప్పుడు నుండి ఇట్లా ఎలా అనుకున్నారు తాతతో? 1 నెల నుండి. ఇంతకు ముందు వేరే ఆమెనే అనుకున్నాం మేము, చేద్దాం ఇట్లా అనుకున్నాం, కానీ ముందు వేరే ఆమెని చూసుకున్నాం. ఆమెకి 2 వీడియోలు తీసే అనుకున్నారా సీఎంఓ నుండి కాల్ చేస్తారు, నిజంగా కలుస్తారు, మీ వీడియోలో ఇలా ట్యాగ్ చేసి చేస్తారండి? ఏదో మన పక్క ఊరు వస్తున్నారు కదా అని తీసి పెట్టాం అంతే, అంతవరకే తప్ప చూస్తాక ప్రత్యేకంగా వచ్చాను ఇక్కడ ఉన్నాను రా నేను అన్నాడు పొద్దున్న. ఇందాక లేదా 10 మందిలో రమ్మని చెప్పకూడదా చంద్రబాబు నాయుడు? వాళ్ళందరూ పంపేసి కారులో కూర్చొని భోజనం చేసి అప్పుడు ఆ సమస్యలన్నీ చెప్పుకొచ్చాడు. నా ఒక్కడికే చెప్తామేంటి, ఆ 10 మందిలో చెప్పకూడదు నన్ను కేకేసి. మనిషి అంటే బంగారం. చంద్రబాబు గారు గాలి తగిలింది అయితే నీకు? గాలా లెగ తీసేసాడు. నువ్వు బాబు గోడ ఎత్తిపోదువా? అయ్యి బాబు చుడిదరిగా తిప్పేశాడు లెగ తీసే. ఒట్టు అబద్ధం వద్దు మనకి, సత్యం మాట్లాడు, సత్యంగా బతుకుతాం. ఎన్ని కట్టాలు వచ్చినా తప్పుపోతాయి. అబద్ధానికి 4 అటు చెప్పాలి, చెప్పొద్దు. మంచి ఇప్పుడు సారా తాగలరా బాబు ఇలా. ఓకే, మనం చూస్తున్నాం సానబోయిన సత్యనారాయణ గారు ఎంత ఆనందంగా ఉన్నారో. సీఎం కలిశారు, అతి తక్కువ సమయంలోనే తన కష్టాలన్నీ ఆయన విన్నారని చెప్తున్నారు. తప్పకుండా కష్టాలు తీరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా సత్యనారాయణ తాత చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్, బిగ్ టీవీ, సిద్ధాంతం.